మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఆల్రెడీ మీరు ఆదివారం దేవునికి ఇచ్చేవాళ్ళే. ఎప్పుడు పొరపాటున కూడా ఆదివారం దేవుని దినాన్ని మరి ఎవ్వరికీ ఇవ్వకండి. అది నీకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. దేవుడి సన్నిధిలో కూర్చుని ఏమండి, పెద్ద పెద్ద భోగులు కూడా ఇలా దేవునికి ఒక సమయం ఇవ్వలేరు. ప్రభు మీకు సమయం ఇచ్చాడు. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోండి. ఆ రోజు చక్కగా ఫ్రీగా ఉండండి. ఆ రోజు ఏ పనులు పెట్టుకోవద్దు. ఆ రోజు చక్కగా ఒకవేళ మీకు వీలుంటే సన్నిధికి వెళ్ళిపోండి. అంటే మనకి శుక్రవారం ఆదివారం మళ్ళీ సాయంకాలం మళ్ళీ మీటింగ్ జరుగుతుంది. మీరు వచ్చేసేయండి అక్కడికి. లేదనుకుంటారా, హాయిగా ఇంట్లో కూర్చొని శుభ్రంగా తిని కూర తెచ్చుకొని శుభ్రంగా తిని ఆ రోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసుకొని ఫ్రీగా ఉండండి. అంతేగాని మళ్ళీ ఆ దేవుడి దినాన్ని, దేవుడు మీకు నియమించిన దినాన్ని పాడు చేయొద్దు. దాన్ని డిస్టర్బ్ చేయొద్దు. ఆ రోజుని ఎవరో కలుషితం చేయొద్దు. ఆ రోజు దేవుడిది. అత్యవసర పరిస్థితి వచ్చి ఏదైనా ఇంకా తప్పదు, నీకు పీక్ మీద కత్తి ఉంది అనుకుంటే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడి దినాన్ని మనం దొంగిలించకూడదు. అది అలా దొంగిలించడం వల్ల నీకు దీవెన కాదు. ఆ రోజు దేవుడికి ఇచ్చి ఎంత గంటలు గడిపేస్తావండి? 3 గంటలు 4 గంటలు. కొంతమంది ఆ గంటలు కూడా గంటలు లాస్ట్లో ఎప్పుడు వస్తారు వాళ్ళు. వాళ్ళకైతే 1 గంట అరగంటతో ఆ రోజు అయిపోతుంది వాళ్ళకి. కానీ దేవుడి సన్నిధిలో మీరు అలా గడిపినప్పుడు ఆయన కృప మీకు దొరుకుతుంది. అందుకే అన్నాడు, అది దేనికోసం అంటే ధనాపేక్ష. అయ్యో 4 రూపాయలు వచ్చేస్తాయి, ఆడ 800 జీతం వచ్చేద్ది అనే ధనాపేక్ష. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలం. ఆ ధనాపేక్షతో నువ్వు చేసే ఆ కార్యాలన్నీ నీకు నాశనాన్ని కలుగు చేస్తాయి, నీకు ఇబ్బంది కలుగు చేస్తాయి. దేవునికి ఇవ్వండి. ఆదివారం ఒక్కరోజు ఇస్తేనే దేవుడు నన్ను దీవింతే, ప్రతిరోజు నేను దేవుడి సన్నిధిలో పరిచర్య చేయడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు నన్ను ఇంకా దీవించడం మొదలుపెట్టాడు. ఇంకా దీవించడం మొదలుపెట్టారు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. మెల్లగా దేవుడు ఒక్కొక్క మెట్టు ఎక్కడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. ఎంత బిజీ షెడ్యూల్లో కూడా నేను ఏ పని మాన్నం, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటాను. నాకు దేవుడిచ్చిన ప్రతి పనిని నాకు దేవుడు చేయడానికి నేను వెసులుబాటు కలుగు చేసుకుని వీలు చేసుకుంటాను. ఎంచేతంటే నన్ను అది దేవుడు దీవించే సమయం, దేవుడి సన్నిధిలో దేవుడు నన్ను ఆశీర్వదించే సమయం. ఆ సమయాన్ని నేను పాడు చేసుకోను. బలమిచ్చే దేవుడి దగ్గర నుంచి బలాన్ని ఖర్చు చేసే స్థలంలోకి నేను వెళ్ళాలి. ఇక్కడ బలం తీసుకుంటేనే నేను అక్కడ ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నాకు బలం ఇవ్వాలి. కాబట్టి దేవుడు అనే ప్రాధాన్యతను మీరు ఎప్పుడు ఇచ్చారో దేవుడు మీ వ్యాపారాలని దీవిస్తాడు. దేవుడికి ఎప్పుడు మీరు ఘనత ఇచ్చారో అప్పుడు మీ చేతి పనులను ప్రభువు దీవిస్తాడు. మీ ఉద్యోగాలను దీవిస్తాడు. మీ కార్యక్రమాలను ప్రభు దీవించడం మొదలు పెడతాడు. లేదండి, నాకు దేవుడు అంటే పెద్దగా ఉండదండి, నాకు ఉద్యోగం వస్తేనేమో తొలెత్తానండి, మందిరం అంతా తుడిచేస్తానండి, నాకు ఉద్యోగం రాకపోతే నాకు ఏదైనా కోపం వచ్చింది అనుకోండి, కనీసం మందిరం దగ్గర నేను అలా కూడా తొంగి కూడా చూడండి అనుకుంటే ఏమి చేయలేం. నువ్వు వెచ్చగా అయినను చల్లగానైనను ఉన్న వ్యక్తివి కావు. ఏదో రోజు నీ స్థానం నువ్వు కోల్పోతావు తప్ప వచ్చి ఒరిగేది ఏమీ ఉండదు. ఓపిక సహనంతో దేవుడి సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ధనం కంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడో దేవుడికి సమయం ఇవ్వండి. ఏమండి, దేవుడికి మీరు సమయం ఇచ్చిన రోజు నుంచి దేవుని దీవెన మీకు మెల్లగా ప్రారంభమవుతుంది. మీరు 10 ఏళ్ళు కష్టపడతారు, 14 ఏళ్ళు కష్టపడతారు, చివరాకరిని ఏమంటే తెలుసా, గుడ్డు సున్నాయే. దేవుడు మిమ్మల్ని దీవించకుండా ఎంతమంది చూడలేదు మనం. దేవుడు నిన్ను దీవించాడు అనుకో, నీ పని ఫలిస్తుంది, నీ పని అభివృద్ధి చెందుతుంది. నువ్వు విత్తనాలు వేసి అన్నీ కూడా దేవుడు మొలకెత్తేటట్టుగా చేస్తాడు. దేవుడు చిన్న అన్నీ ఆశీర్వాదాలుగా ప్రభు మారుతాడు. మీకు చాలా ఆశ్చర్యం అవుతుంది, ఎంత కృప. మీరు అప్పుడు పాడతారన్నమాట, ఎంతటి వాడను నేను యేసయ్యా,
పొంతైనా యోగ్యుడను కానయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఈ స్థితిలో నన్నుంచుటకు, ఇంతగా నన్ను హెచ్చించుటకు, ఎంతటి వాడను నేను యేసయ్యా, ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా, నిన్ను వెంబడించు వారిని, నిజముగా సేవించు వారికి, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని, నిన్ను వెంబడించు వారికి, నిజముగా సేవించు వారిని, నీవుండే స్థలములలో నిలిచే నీ సేవకుని, ఎంతో హెచ్చించెదవు, ఆశీర్వదించెదవు. చాలా స్తుతింతారు దేవుడిని, మరి చాలా గణపరుస్తారు ఆ రోజు. ప్రభా, ఇవన్నీ ఇంత గొప్పగా దేవుడు నువ్వు మార్చేవా? హానోకు దేవుడితో నడిచినట్టుగా మనం దేవుడితో నడవాలి. దేవుడికి స్తోత్రం. హానోకులాగా దేవుడితో నడవాలి. దేవుడికి ఎంత అండి? దేవునికి ఎంత? ఒక్క క్షణం. దేవుడు హానోకుతో నడిచినట్టుగా మనతో కూడా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నడుస్తాడు. ఆనందించాలి. ప్రభా, నీలో మేము ఆనందిస్తున్నాం, నీలో మేము ఆనందిస్తున్నాం. మమ్మల్ని విజయ పదంలో నడిపించిన ఆయన. ఎబ్బేజు అనే వ్యక్తి ఎంతగా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఎబ్బేజు సరిహద్దులను దేవుడు విశాలపరిచేశాడంట. ఎబ్బేజును దేవుడు దీవించాడంట. మనకి ఈ ధనాపేక్ష బట్టి అన్నీ వదిలేస్తున్నామండి. ధనాపేక్షను బట్టి అన్నీ వదిలేస్తున్నామండి. చిన్న చిన్నే పెద్ద పెద్ద లాభాలేం కదా. మనం దేవుడిని వదిలేసి 1400కు 1500కు వదిలేస్తూ ఉంటాం ఒకసారి. ఏ చిన్న చిన్న లాభాలు వస్తే ఆ లాభాల కోసం మనం దేవుడిని విడిచిపెట్టుకున్న పరిస్థితులు మనకు ఉంటాయి. మనం దేవునికి అయిపోతుంది. దేవుడు మనల్ని దీవించడానికి అది కారణమవుతుంది. జనులందరూ వచ్చి దేవుని మందిరమునకు వెళ్ళుదము అని మాట అన్నప్పుడంట దావీదుకి ఎంత సంతోషం కలిగేదోనంట. దేవుడు మందిరమా, నడండి అర్జెంట్కి వెళ్ళిపోదాం. మందిరం అంటే, దేవుని మందిరం అంటే ఆశతో ఆకాంక్షతో ఎదురు చూసి ఆ మందిరంలో మనం నివసించాలి. ఆ దేవుని కోసం మనం నిలబడాలి. ఐశ్వర్యవంతుడు, దీవించే దేవుడు, బలపరిచే దేవుడు, కృప చూపించే నా రాజు, నా ప్రభువు, నా రాజు నిన్ను దీవిస్తాడు, బలపరుస్తాడు, కృపలో నిలబెట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా.